హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ అండ్ మై బాబు. ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే నేను హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట. అంటే అందరూ అనుకోవచ్చు ఏంటి హైదరాబాదే కదా. నేను హైదరాబాద్ మెయిన్లీ వెళ్ళేది మా అక్క బావగారు వాళ్ళ ఇంటికి. మా అక్క మ్యారేజ్ అయిన తర్వాత అవన్నీ లేకపోతే ముందవని ఇప్పటికి వచ్చి వెళ్ళలేదు అనమాట. సో ఇట్స్ మై ఫస్ట్ టైం. చాలా ఎక్సైట్మెంట్లో ఉంది. చాలా ఇంట్లో ఉంది. మా మమ్మీ డాడీ వాళ్ళకి ముందు వెళ్ళారు, నాది ఇది ఫస్ట్ టైం. సో 1 o'clock ఫ్లైట్, ఇంకా 10 అయింది. ఈరోజు వినాయక చవితి 7 కదా డేట్. సో పూజ అంతా మార్నింగే చేసేసుకున్నాను, అందుకే ఫటాఫట్ చేసుకున్నాను. నేను ఫటాఫట్ రెడీ అయిపోయి మంచి అవుట్ఫిట్ వేసుకున్నాను. సో అది. సో మా అక్క బావగారు మాత్రం గట్టిగా ప్లానింగ్ చేస్తున్నాను అని చెప్పడానికి. నేను మెయిన్లీ హైదరాబాద్ వెళ్ళడానికి వాళ్ళకి కలవడానికి, ఇంకొకటి షాపింగ్ అనమాట. మన వైజాగ్లో ఇంకా చాలా తక్కువ స్టోర్స్ ఉన్నాయి కదా, హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి. మొన్న మా అక్క బావగారు రక్షాబంధన్కి వచ్చినప్పుడు నాకు తెలిసింది. మా అక్క వీడియో కాల్ చేసి ప్రౌలీ చూడు అనుకుంటే చూపించింది అనమాట. అప్పుడు నేను చాలా ఎక్సైటెడ్గా ఉంది. నాకు మాటలు రావట్లేదు. మీతో అన్ని ముందు చూస్తా. బాయ్. వెళ్ళేది 2 రోజులకి. మా మమ్మీ 1, 2, 3, 4 బ్యాగులు పట్టుకుంది మా మమ్మీ. ఏంటో ఇప్పుడే సామాన్లన్నీ లోపల పెట్టావు. సో మా మమ్మీ టవలేస్తుంది. సో సామాన్లు పెట్టాను అనమాట. ఎందుకు దిగిపోతున్నాం వెళ్తాం. సీరియస్గా వెళ్ళేది 2 రోజులు. మా మమ్మీ 4 బ్యాగులు పట్టుకుంది. అసలు ఏం పట్టుకుందామో నాకు అర్థం కావట్లేదు. అంటే అందులో ఒక బ్యాగ్ అయితే కస్టర్డ్ యాపిల్స్, దానివల్ల అదే అయిపోయింది. మనం పులిహోర పట్టుకెళ్తున్నాం. చక్కగా ఎయిర్పోర్ట్కి వచ్చాం కదమ్మా బాబు. ఇంకా డాడీ కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు. పార్క్ చేసి ఇంక చెక్ ఇన్ అయిపోవడమే. క్యాబిన్లో బ్యాగ్స్ అన్ని పెట్టేసుకున్నాం చక్క. మమ్మీ నీకు ఫ్యాన్స్ అయిపోయారు మమ్మీ, నాకంటే నీకే ఎక్కువ ఫ్యాన్స్ అయ్యారు. ఏమో అప్పుడు నీతో ఒక వీడియో పెట్టింది గుర్తుందా, మ్యాంగోస్ విత్ మామ్ అనుకొని. ఆ తక్కువ వీడియో దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి తెలుసా, దానికి ఎక్కువ వచ్చాయి. మేము పులిహార కొన్ని ప్యాక్ చేసేసుకున్నాం. ఎక్కడో ఆ బయట ఫుడ్ తినేకంట మమ్మీ చక్క పులిహార అన్నీ ప్యాక్ చేసుకున్నాం. మళ్ళీ అక్కడ బయట ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో అని అందుకు ఇంకా లంచ్ కొంచెం చేయలేదు. 1 o'clock ఫ్లైట్. చక్క మా మమ్మీ పులిహార చేసే చాలా బాగుంది ఈరోజు పులిహార పరవన్నం. 3 ఒక దాంట్లోనా ఇటేమో. సరే ఇంకా చెప్పక ఏంటి ఇప్పుడు షాపింగ్ చేయబోతున్నావా? ఎయిర్పోర్ట్కి వచ్చాం. మా మమ్మీ మా అక్కతోనే మాట్లాడుతుంది. మమ్మీ అక్కతోనేనా మాట్లాడుతున్నావు? సో బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో వెళ్తున్నాం. వీఆర్ వెయిటింగ్. పర్లేదులే. మళ్ళీ పెద్దదే వస్తుంది మనకి ఇప్పుడు. నువ్వు కలద్దాలు పెట్టేసుకోవాల్సిందా? సర్లే, మళ్ళీ నొప్పి వస్తాయి కదా. మమ్మీ ఫ్లైట్ ఎక్కేసాం కదా. నువ్వు విండో సీట్ తీసుకున్నావు. నాకు వస్తుంది, నాకు ఇదే కావాలి. English and Hindi have always saved the service from the heart. We are committed to making your journey hassle-free and comfortable. Your cooperation और ऑक्सीजन का प्रकाश करने के लिए ऐसे अपने खींचे और ना
హైదరాబాద్ వచ్చామన్నమాట. ఇలా తిన్నావో లేదో పులిహోర అలా హైదరాబాద్ వచ్చింది. చాలా షాకింగ్గా ఉంది తెలుసా. We reach Hyderabad. కదా आप अपने स्थान पर बैठे हैं. कृपया सामान कक्ष सावधानी से खोलें. You may now use your mobile phones. We request you to హైదరాబాద్ రీచ్ అయిపోయాం అన్నమాట. అమ్మో మన ఇలా దిగలేదా మబ్బులు అసలు చూడు మబ్బులు. మన ఎయిర్పోర్ట్ చేరిపోయాం. ఇది స్లోగా వెళ్తుంది ఏదో నేను దీంగట్ట పెట్టి నడేస్తాను. నీ కోసం నేను నీతో నడుచుకున్న ఇది ఎక్కా. నా కరెక్టేలే నేను నడవలే. ఇప్పుడు నేను నడిచేసాను అనుకో మళ్ళీ అక్కతో పాటు నైట్. అందుకే చక్క ఇప్పుడు ఇలా వెళ్ళిపోయి ఇంకా మన లగేజ్ రాలే. మన లగేజ్ ఇంకా రాలే. ఒక సూట్ కేసు వచ్చింది. ఇంకొకటి అదా వచ్చిందా మరి. నేను దీంతో ఆడుతున్నాను అనమాట ఇందాక నుంచి ట్రాలీతో. అక్కడ క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ దొరకలే. దాన్ని ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర బోల్డ్ క్యాబ్స్ ఉన్నాయి. సో ఏదైతే క్యాబ్ బుక్ చేసేసుకున్నాం. చక్కగా వెళ్ళిపోతున్నాం. మా పప్ప వల్లే లేట్ అయ్యాం. ఈవినింగ్ ఐ థింక్ సో 3కి వచ్చాము. 4కి వచ్చాం మేము హైదరాబాద్ రావడం. ఏం చేస్తాం మా బావగారు కెఫెటేరియాకి తీసుకొచ్చారు అన్నమాట. లాస్ట్ హౌస్ అని ఇది కొంచెం మా మమ్మీతో వచ్చాం. మమ్మీ డాడీ అందరూ ఎగేసుకుంటూ లాస్ట్ హౌస్ కెఫే అని వచ్చాయి అన్నమాట. ఇక్కడ జలాలతో నిండిపోయింది. అప్డేట్ ఇస్తాం. 30 ఫ్లోర్లు ఉంటాయి.